అశోక్ ఉన్నారు. అశోక్, చెప్పండి, ఎలా చూస్తారు అంబటి రాంబాబు వ్యాఖ్యలను, అదే కానీ లోకేష్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి వైసీపీ అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు, కానీ మండలిలో మాత్రము వైసీపీ గట్టిగా తన వాయిస్ని అయితే వినిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదంటూ కూడా ఇటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి వైసీపీ మాత్రము మండలిలో ఎక్కువగా బలం ఉండడంతో మండలిలో మాత్రం గట్టిగా పోరాడుతూ వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సంబంధించి కావచ్చు, అలాగే సూపర్ 6 కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. వాటన్నిటిని అమలు చేసే ప్రక్రియలో మాత్రము వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అలాగే బొత్స నేతృత్వంలో మండలి మాత్రం చాలా హాట్గా అయితే కొనసాగుతూ వస్తుంది. ఇటు బొత్స సత్యనారాయణ కావచ్చు, లేదంటే వరద కళ్యాణి కావచ్చు, మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కూటమికి సంబంధించిన మంత్రులపైన గట్టిగా విమర్శలు ఇస్తూ వస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, అలాగే ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పేసి తల్లికి వందనం పేరుతో ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం గట్టిగా పోరాడుతూ వస్తున్నారు. అయితే నిన్న సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టులపైన మండలిలో లేవనెత్తినటువంటి తరుణంలో దాని మీద నారా లోకేష్ మధ్య అలాగే ప్రధానంగా బొత్స సత్యనారాయణ మధ్య కొంత గోల్ అయితే జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ వచ్చాం. బొత్స సత్యనారాయణ మాత్రం చాలా ఆగ్రహంగా లోకేష్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కావాలని చెప్పేసి కుట్రపూరితంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తుల మీద అక్రమ అరెస్టులు పెట్టి వాళ్ళందరినీ వేధింపులు, హింసలు చేస్తున్నారంటూ కూడా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నారా లోకేష్ కూడా దానికి ధీటుగా సమాధానం ఇస్తూ వచ్చారు. అయితే బొత్సకి ఏదైతే సమాధానం ఇస్తూ వచ్చారో, నా తల్లిని అసెంబ్లీలో అవమానించారు, నా తండ్రిని ఏడిపించారు, అలాంటి వాళ్ళని నేను ఎలా వదిలేస్తానంటూ కూడా బొత్సకి లోకేష్ అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి మాత్రము వైసీపీ నేతల దగ్గర నుంచి మాత్రము గట్టిగా విమర్శలు వస్తూ ఉన్నాయి. అసెంబ్లీలో అలాంటి చర్చ కానీ జరుగుంటే, అసెంబ్లీలో మీ తల్లి గారిని కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఎవరినైనా ఏడిపించి కానీ వాళ్ళ మీద అసభ్యకర పదజాలాన్ని వాడామని నిరూపిస్తే మాత్రము ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ అంబటి రాంబాబు ఈరోజు ఒక ట్వీట్ అయితే ప్రకటన చేశారు. దానికి సంబంధించి కూడా ఇటు టీడీపీ మధ్య అలాగే అంబటి రాంబాబు నిన్న జరిగింది అసెంబ్లీలో, నిన్న బొత్స వర్సెస్ లోకేష్ జరిగింది కదా, మరి అంబటి రాంబాబు ఎందుకు స్పందించినట్టు? అంబటి రాంబాబుకి ఆయన స్పందించడంలో అర్థం ఏంటి అంటారు? అయితే వాస్తవానికి చూసుకుంటే మండలిలో కానీ అట్లా శాసనసభలో కానీ రెండింటి మధ్య కూడా వైసీపీ నేతలకు సంబంధించి మాట్లాడేందుకు సమయం అనేది చాలా తక్కువగా ఇస్తూ వస్తున్నారు. బొత్స కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. సో దీనికి నిన్న ఈవినింగ్ ఏదైతే లోకేష్ మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుని నియమించడం, ఆ తర్వాత దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ఏదైతే మాట్లాడినటువంటి తీరు కావచ్చు వాటికి కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం అంటే మా ఎంపీగా ఉండి మా పార్టీ నుంచి గెలిచి మా పార్టీ గుర్తు మీద అధికారంలోకి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజుకి ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటే కూడా అంబటి రాంబాబు కూటమి సర్కార్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అంటే గతంలో రచ్చబండి అయినటువంటి ఒక పేరును పెట్టి దాని మీద ప్రతిరోజు సోషల్ మీడియాలో ఆయన వస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడము, వైసీపీ తీసుకొచ్చినటువంటి పథకాలను విమర్శించడము, వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను విమర్శిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అయితే గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వైసీపీని విమర్శిస్తూ వచ్చారు కాబట్టి ఈరోజు అంబటి రాంబాబుకి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సో దానికి అనుగుణంగా నిన్న మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ఈ క్వశ్చన్కి అంబటి రాంబాబు స్పందిస్తూ వచ్చారు. అయితే నిన్న లోకేష్ ఏదైతే అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, నా తల్లిని దూషించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, అది కూడా లీగల్గా చట్టపరంగా ఎలాంటి చర్యలు అయితే ఉంటాయో ఆ చట్టపరంగానే చర్యలు తీసుకుంటూ ఉన్నాము. మేము ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించిన నేతల మీద అక్రమంగా వాళ్ళని అరెస్టులు చేయట్లేదు, అక్రమంగా వాళ్ళ మీద కేసులు బనాయించట్లేదు అంటూ కూడా చెప్తూ వచ్చారు. చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో, చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉంటాయో వాటి విధంగానే యాక్షన్స్ తీసుకుంటూ వచ్చామని చెప్పేసి దానికి సంబంధించిన ఒక వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. సో ఆ వీడియోకి రిప్లైగా ఈరోజు అంబటి రాంబాబు ఒక ట్వీట్ అయితే చేశారు. గతంలో ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి మీ కుటుంబానికి సంబంధించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ నుంచి కావచ్చు, అలాగే మీ తల్లికి సంబంధించి కావచ్చు, ఎవరైనా అనుమానించారని చెప్పేసి ఆమెని అసభ్య పదజాలంతో దూషించారని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి అంబటి రాంబాబు ఒక సవాల్ అయితే నారా లోకేష్కి విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అంబటి రాంబాబు గట్టిగా ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి ప్రతిదీ
క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. కూటమికి సంబంధించి కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, కూటమి చేసినటువంటి తప్పుల మీద, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వాటన్నిటి మీద కూడా ప్రధానంగా ఆయన మాట్లాడుతూ వస్తుండడంతో నిన్న నారా లోకేష్ వైసీపీ నేతల మీద ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దానికి కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకు